రీసెంట్‌గా ఎల్&టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్పారండి. యూత్ 90 హవర్స్ వర్క్ చేయాలంట వారానికి. సండేస్ కూడా వర్క్ చేయండి వీలైతే. ఏం చేస్తారు ఇంట్లో ఖాళీగా? సో, అంటే ఈ టైప్‌లో అయితే ఆయన చెప్పాడు. దానికంటే ముందు నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ చైర్మన్ ఆయన కూడా సిమిలర్ ఒక మాట అయితే చెప్పారు. 70 హవర్స్ వర్క్ చేయాలి యువత అని చెప్పి. అసలు సుబ్రహ్మణ్యం గారికి ఐడియా ఎలా వచ్చిందో తెలీదు గానీ, చాలా సూపర్ ఐడియా అండి అది. 90 హవర్స్ వర్క్ చేయాలి. మీరు సూపర్ సార్ అసలు. ఎందుకండి అంటే నిద్ర ఎందుకు? తిండి ఎందుకు? పర్సనల్ టైమ్ ఎందుకు? ఫ్యామిలీ ఎందుకు? రిలేషన్‌షిప్స్ ఎందుకు? ఎందుకు ఇవన్నీ? 90 అవర్స్ వర్క్ చేస్తే సరిపోద్ది గదా! అసలు మనం పుట్టింది ఎందుకు? మనం పుట్టింది అంటే వీళ్ళందరికీ మనం వర్క్ చేయడానికి అంతే. నార్మల్‌గా బయట యూఎస్ కానీ అటు సైడ్ అంతా ఏంటంటే ఫ్రీలాన్సింగ్ ఎకానమీలో కానీ హవర్లీ పేమెంట్ ఇస్తారండి. హవర్‌కి ఇంత అని ఉంటుంది. బట్ మన ఇండియాలో అలా ఏం లేదు. హవర్లీ పేమెంట్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మెయిన్‌గా వీళ్ళు చెప్పే వాళ్ళందరికీ హవర్లీ పేమెంట్స్ అనేవి ఉండవు. వీళ్ళు జస్టు అంటే యావరేజ్‌గా 40 అవర్స్ వర్క్ చేయాలి వీక్‌కి. మన అంటే స్టాండర్డ్ వర్క్ క్లాస్ వీటన్నీ బేస్ చేసుకొని. బట్ మన దగ్గర ఆల్మోస్ట్ 50 అవర్స్ ఏమో చేపించుకుంటారు. ఇప్పుడేమో కొంతమందికి 70 అవర్స్ అంట, కొంతమందికి 90 అవర్స్ వర్క్ చేయాలంట. పోనీ మనం ఆల్మోస్ట్ డబుల్ వర్క్ చేస్తే వీళ్ళేమన్నా మనకి డబుల్ సాలరీ ఇస్తారా? అవేం ఉండవు. ఎందుకంటే మనకి హవర్లీ పేమెంట్ లేదు గదా! బట్ స్టిల్ సుబ్రహ్మణ్యం గారు మీరు చాలా సూపర్ అండి. 90 అవర్స్ వర్క్ చేయాలి. ఒకవేళ ఎవరైనా వచ్చి 120 హవర్స్ అని చెప్పొచ్చు. బట్ దానికన్నా ముందు ఒక బేసిక్ కాలిక్యులేషన్ చేయండి సార్. వారానికి ఓన్లీ 128 గంటలే ఉంటాయి. ఇది ఒకరు తెలుసుకొని మాట్లాడండి ఇది.